హాయ్ అండి. ఈరోజు నేను మీకు పసుపు చూపిస్తున్నాను. పసుపు ఏంటి అందరిళ్ళలో ఉండేదే కదా! కొత్తగా చూపించేది ఏంటి అని అనుకోవద్దు. ఇందులో అశ్వగంధ కూడా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ హెర్బ్స్ ఉంటాయి. అండ్ ఇది మంచిగా ఇమ్యూనిటీకి పనిచేస్తుందనమాట. కోల్డ్ ఉన్నప్పుడు కానీ, కాఫ్ ఉన్నప్పుడు గానీ, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు. నేను కొంచెం ఇలాంటి ప్రొడక్ట్సే రికమెండ్ చేస్తాను. అందరూ మాక్సిమం యూజ్ చేసుకునేలాగా. అండ్ నేనైతే ఇది కోల్డ్ ఉన్నప్పుడు గానీ, వింటర్‌లో గానీ, బాగా చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు గానీ, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. మాక్సిమం నాది ఎక్కువ కోల్డ్ అటాక్ అయ్యే బాడీ అనమాట. అలాగే మా పాప కూడా నైట్ టైం లేచి దగ్గేటప్పుడు నైట్ టైం కనుక కొంచెం వేడి నీళ్ళలో వేసి ఇది ఇస్తే దగ్గు కూడా గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. డే బై డే మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. 5 టైమ్స్ తగ్గేవాళ్ళు 4 టైమ్స్ అలా అలా మెల్లిమెల్లిగా తగ్గుతుందనమాట. దీంట్లో ఒక చిన్న స్కూప్ ఇస్తారు. ఆ స్కూప్‌లో హాఫ్ అయితే వేసుకున్నాను నేను ఈ ఫుల్ గ్లాస్‌కి. చిన్న గ్లాస్ అయితే మీరు క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎలా ఎంత ఘాటు తాగలుగుతున్నారో దాన్ని బట్టి. యాక్చువల్‌గా అయితే జలుబు స్టార్ట్ అవుతోంది, లేదంటే కాఫ్ స్టార్ట్ అవుతుంది అనే స్టేజ్‌లోనే ఇది ఇచ్చేస్తూ ఉంటే నెక్స్ట్ మెడిసిన్ స్టేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత యాంటీబయాటిక్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, అందుకే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇది డైలీ ఇచ్చేసేయండి పిల్లలకి. నైట్ టైమ్ ఇస్తే ఇంకా యూజ్‌ఫుల్. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగుతాను వింటర్‌లో అయితే. ఇది ఈరోజు నేను చూపించే అమెజాన్ ప్రోడక్ట్ అనమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. ఈరోజు నేను అమెజాన్లో నేను ఇప్పుడు పర్చేస్ చేసినవి కాకుండా నేను లాస్ట్ ఇయర్ ఏం కొనుక్కున్నాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్గా వాడుకున్నవన్నీ ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉన్నాయో చూస్తే మీరు ఇంకా అసలు డౌట్ లేకుండా కొనేసుకోవచ్చు వాటిని. స్ట్రింక్ అవుతాయా, ఫేడ్ అవుతాయా, లేదంటే ప్రింట్ పోతుందా, అసలు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకర్లేదు. అండ్ ప్యాంటు కూడా మంచి క్వాలిటీతో ఇస్తారు. నావే చున్నీ కొన్ని ప్యాంట్స్ కొన్ని మిస్ప్లేస్ అయిపోయాయి ఇల్లు చేంజ్ అవ్వడం వల్ల. సో ఇలా నేను ఒక 5-6 డ్రెస్సెస్ చూపిస్తాను ఈరోజు మీకు. అండ్ లింక్స్ కూడా నేను ఇస్తాను. మీకు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా అవుతాయని నేను అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ అలా 1.5 ఇయర్ అయిందండి. అసలు నమ్ముతారా, ఇది కొత్త డ్రెస్లా ఉంది కదా. మెషిన్లోనే వేసేసాను. ఏవి హ్యాండ్ వాష్ కూడా చేయలేదు, ఏ ప్రికాషన్స్ తీసుకోలేదు వీటికి. ఈ ప్రింట్ కానీ కలర్ కానీ అస్సలు ఫేడ్ అవ్వడం పోవడం అస్సలు ఏది జరగలేదనమాట. సో నాకు నచ్చిన అమెజాన్లో కొన్ని కాటన్ డ్రెస్సెస్ మీకు చూపిస్తాను. ఇంకా చున్నీ అండ్ ప్యాంట్ కూడా వస్తుంది. ఇది కంప్లీట్ మోనోక్రోమ్ అంటారు కదా, సో అంత పెద్ద పెద్ద వర్డ్స్ ఎందుకులేండి. సో కంప్లీట్ ప్యాంటు చున్నీ డ్రెస్ సింగిల్ కలర్ అనమాట. ఏమీ డిఫరెంట్ కలర్స్ రావు వీటికి. అండ్ ఐ మీన్ ఈ డ్రెస్కి. సో వీటి ప్రింట్ కానీ ఏది ఫేడ్ అవ్వలేదు, పోలేదు. ఉతికిన తర్వాత కూడా థ్రెడ్స్ ఊడిపోవడం కానీ, అసలు ప్యాంట్ షింక్ అవ్వడం కానీ, టాప్ షింక్ అవ్వడం కానీ ఏది జరగలేదు. అండ్ చున్నీస్ కూడా చాలా పెద్ద పెద్దవి ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ నార్మల్ చున్నీస్ ఏదో ఇచ్చాం కదా అన్నట్టు కాకుండా చాలా మంచి చున్నీస్. అండ్ దీనికి కూడా లేస్ వచ్చింది. ఇది నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 650 లోపే ఈ డ్రెస్సెస్ అన్నీ. ప్రతి డ్రెస్ ప్రైజు నేను లింక్ ఇస్తాను కదా, అందులో మీకు చూసేయండి. నెక్స్ట్ నేనైతే కనుక నేను పక్కన వీడియో యాడ్ చేస్తాను. వీడియోలో డ్రెస్ ఎలా ఉందో చూడండి. అండ్ డైరెక్ట్గా కూడా ఒకసారి మాట్లాడుతూ ఈ డ్రెస్ గురించి చెప్పేద్దామని చెప్పేసి చేశాను. అండ్ ఇది నా నెక్స్ట్ డ్రెస్ అనమాట. ఇది నేను కొనుక్కున్న తర్వాత చాలామంది దగ్గర చూశాను. మేబీ ఇది బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనుకుంటా. ఇది ప్యూర్ కాటన్ కాదు, సిల్క్ వస్తుంది, కానీ చాలా లైట్ వెయిట్ అనమాట. అసలు చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే వేసుకున్నట్టు కూడా తెలియదు ఈ డ్రెస్. అండ్ సేమ్ చున్నీ సేమ్ ప్యాంట్ ఇచ్చారు వీటికి. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. లోపల లైనింగ్ ఉంటుంది, నెక్ డీప్ ఉండదు. నేనైతే ఇది నార్మల్ బ్రాండెడ్ కానివైతే కనుక నెక్స్ట్ సైజ్ తీసుకుంటాను. జనరల్గా నాది మీడియం సైజు, కానీ వీటిల్లో నేను లార్జ్ తీసుకున్నాను. బట్ దీని హ్యాండ్స్ ఒకటే ఇష్యూ ఉంది, కొంచెం లూజ్ అనిపిస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత కావాలంటే మీరు ఒక్క స్టిచ్ దీనికి వేయించుకోండి, లేదంటే మిగతా వాళ్ళకి ఏమన్నా సెట్ అవుతుందేమో. నాకైతే ఓన్లీ హ్యాండ్సే ఒక పీసర్ లూజ్ ఉన్నాయి, మిగతా అంతా కూడా నాకు సెట్ అయిపోయింది. సో ఇది నా నెక్స్ట్ డ్రెస్. ఇది థర్డ్ డ్రెస్. ఇది యాక్చువల్గా అయితే ఇంట్లో వేసుకునేది ఏం కాదు. చక్కగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, అలా ఊర్లు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. చిన్ని చిన్ని పార్టీస్ లాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్గా మింత్రాలో ఇంకొక చందేరి అనే క్వాలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ ఇదే మోడల్, నెక్ కూడా ఇదే వస్తుంది. అది 2000 ఉంటుంది. బట్ ఇది మాత్రం 650 అలాగే ఉంటుంది అనమాట. అండ్ యాక్చువల్గా దానికంటే ఇది ఇంకా స్మూత్ మెటీరియల్ ఉంటుంది. దానికి కూడా హ్యాండ్స్ అండ్ ప్యాంట్ దగ్గర కూడా లెగ్ దగ్గర కింద యాంకిల్ లెంత్ దగ్గర ఇలా ఇస్తారు. సో నాకు ఇది ఇంకా తక్కువకే వస్తుంది కదా, అండ్ చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు కూడా ఈ క్లాత్. సో అది నచ్చి నేను ఇది తీసుకున్నాను.
ఇది కూడా గోశ్రీకి బ్రాండే. ఈ గోశ్రీకి బ్రాండ్లోకి వెళ్ళి చూడండి, అమెజాన్లో ఎప్పుడైనా చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. ఫుల్ ప్యాంట్, చున్నీ, డ్రెస్ సెట్, కంప్లీట్ డ్రెస్ అయితే కనుక కాటన్లో ఉంటాయి, షిఫాన్ ఏ క్లాత్ అయినా ఉంటాయి యాక్చువల్గా. అందులో మ్యాక్సిమం కాటన్నే దొరుకుతాయి. చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు డైలీ యూజ్ డ్రెస్సెస్ అయితే. అండ్ నేను కొత్తగా వీడియో కోసం ఏమీ కొనలేదు, ఇవన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నవే చూపిస్తున్నాను. ఒక్కసారి కూడా కలర్ ఫేడ్ అయింది వీటిల్లో ఒక్కటి కూడా ఉండదు. ఎంత ఎక్కువగా వేసేసానంటే చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసాను వీటిని. అందుకనే తీసుకున్నాను యాక్చువల్గా నేను అలా వేసుకుందామనే. సో ఈ కలరు ఇది చాలా బాగుంది కదా ఈ డ్రెస్. వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది ఫుల్ డ్రెస్ ఎలా ఉందో. నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్ ఖచ్చితంగా నేను ఏదన్నా బల్క్గా అంటే ఒక 4-5 డ్రెస్సెస్ అలాంటివి కొంటే ఈ పర్పుల్ షేడ్ కంపల్సరీ ఉంటుంది. అదేంటో అదైతే మిస్ అవ్వలేను నేను. ఇది నా ఫేవరెట్ షేడ్ అనమాట. ఇందులోనే డార్క్, లైట్, రకరకాల షేడ్స్, బట్ పర్పుల్ అయితే చాలది. సో దీనికైతే ఇలా ప్రింట్ వచ్చి హ్యాండ్స్కి ఇలా వస్తుంది, నెక్ ఇలా వస్తుంది. ఇది కూడా నేను లార్జా తీసుకున్నాను. కొంచెం ఇంత లూజ్ ఉంటాయి అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అందుకే నేను సైడ్ స్టిచ్ అది కూడా వేయించుకోలేదు. చూడండి కింద వరకు కూడా ఇలా వస్తుంది. మంచి లెంత్ ఉంటుందండి డ్రెస్సెస్కి. చున్నీస్ కూడా అంతే లెంత్ ఉంటుంది. వీటికి చున్నీ అయితే పక్కన వీడియోలో కూడా ఇచ్చాను కదా, సో అలాగే వస్తుంది. అస్సలు ప్రింట్ పోలా. నేను ఇందాక చెప్పినట్టే ప్రింట్స్ పోవు, షింక్ అవ్వవు, ఏమీ కావు ఈ డ్రెస్సెస్ అయితే. ఇది నెక్స్ట్ ఎవరైనా స్లీవ్లెస్లు వేసుకునేటట్టయితే కనుక ఇవి కొనుక్కోండి, బాగుంటుంది. యాక్చువల్గా నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, దీనికి హ్యాండ్స్ ఇచ్చారనుకున్నాను, డిస్క్రిప్షన్ అది చదవలేదు. ఇంటికి వచ్చిన తర్వాత లేవన్నమాట. రిటర్న్ ఇద్దామనే టైంకి నేను వేరే ఊరు వెళ్ళడము లేదంటే బిజీ అయిపోవడం అయింది. ఈ డ్రెస్ అలాగే ఉండిపోయిందనమాట. సో నేను ఇంకది ఇవ్వలేదు. యాక్చువల్గా నా ఫ్రెండ్కి ఇద్దామని అలాగే పెట్టాను, ఇవ్వాలి, సరే వీడియోలో ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఉంచాను. ఇదైతే నేను 1 year బ్యాక్ కొనుక్కున్నది కాదు, 6 months అలా అవుతుంది అంతే ఇది కొనుక్కుని. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి షరారా ప్యాంట్ ఇస్తారు, నార్మల్ ప్యాంట్లా ఉండదు. ఇది చాలా బాగుంది. ఇది కూడా చున్నీ అండ్ ప్యాంట్ కూడా వస్తాయి. నెక్స్ట్ అయితే ఇది చికెన్ కర్రీలో నాకు ఒకటి ఉంది ఆల్రెడీ. అది నేను ఫోరంలో కింద మా షాప్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను. అలా కాకుండా ఇది వేరే, దీన్ని ఏదో అంటారబ్బా, స్పన్ క్లాత్ లాంటిది అనుకుంటా. స్పన్ కూడా కాదు, కొంచెం అలాగే దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం నాకు షింక్ అయినట్టు అనిపించింది. లార్జ్ తీసుకున్నా కూడా బాగా టైట్గా ఉంటుంది, మీకు వీడియోలో కూడా అర్థమవుతుంది చూస్తే. కానీ ఈ కలర్ చెప్పాను కదా, ఇంకొక పర్పుల్ వచ్చింది ఇప్పుడు. సో మొత్తం ఇది ఇంత చికెన్ కర్రీ ఇది వస్తుంది. థ్రెడ్ వర్కే ఇదంతా, ప్రింట్ కాదు. సో పోతుంది అనేది ఏం లేదు. జస్ట్ మీరు సైజ్ ఒక్కసారి చూసుకోండి. ఇది ఉతికిన తర్వాత అయితే షింక్ అయింది. సో నెక్స్ట్ సైజ్ తీసుకోండి. జస్ట్ ఇలాంటివి చెప్దామని నేను ఆల్రెడీ యూజ్ చేసిన డ్రెస్సెస్ చూపిస్తున్నాను అనమాట. ఇలా వస్తుంది. ఇది ఓన్లీ కుర్తీ 450 ఎంతో పడింది. ఇది ప్యాంట్, చున్నీ వైట్ అయితే వేసుకుంటాను నేను. సో ఇవే ఈరోజు నేను చూపిద్దాం అనుకున్న డ్రెస్సెస్. నేను రెగ్యులర్గా చేస్తాను అమెజాన్ వీడియోస్, ఐకియా వీడియోస్. మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయి నా దాంట్లో చూస్తూ ఉంటే అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేకప్ ప్రొడక్ట్స్ చూస్తారా, నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూస్తారా, ఇంట్లో ఉన్న నా హోమ్ సెంటర్ ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ చూస్తారా, ఆగ్రోమ్యాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ నుంచి అన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఇంటికి సంబంధించినవి. నాకు అంటే ఇవి ఏవో ఒకటేసారి కొనుక్కున్నావు కాదు, ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి పోగేసుకున్నాం అనమాట ఇవన్నీ. సో అందుకని ప్రతిదీ యూస్ఫుల్గా ఉండేలాగా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ డైరెక్ట్ స్టోర్కి కూడా తీసుకెళ్తాను. ఈసారి నాకు కొన్ని కావాల్సి ఉంది, ఇంకా వాడకంలో తెలుస్తుంది అనమాట నాకు ఇంకా కొన్ని వస్తువులు కావాలని. సో నేను ఈసారి ఫుల్ వీడియో ఆగ్రోమ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. వీలు చూసుకొని వెళ్తాను. సో ఇది ఈరోజు నా వీడియో. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వ్యూస్ చూస్తే అర్థమవుతుంది, కొన్ని వీడియోస్కి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి, 1000sలో వస్తున్నాయి, 100sలో పెరుగుతూ ఉన్నాయి వ్యూస్, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఒక్కొక్కసారి ఎందుకులే అడగడము, మీకు నచ్చితే మీరే చేసుకుంటారు కదా అనిపిస్తుంది. కానీ కొంచెం గుర్తు చేస్తూ ఉంటే కూడా, నేనైతే వేరే వాళ్ళ వీడియో లైక్ చేయండి అంటే గుర్తు చేస్తారు కదా అని ఒకసారి లైక్ చేస్తూ ఉంటాను. అలా అందుకని నేను కూడా చెప్తున్నాను, ఏమనుకోవద్దు ఎన్నిసార్లు చెప్తున్నానని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో బాయ్, ఉంటా.